అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ స్నేహ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సందీప్ గంప, కరీంనగర్. ఈ రోజు మనం థైరాయిడ్ కి సంబంధించినటువంటి ఎన్నో రకాల సందేహాలని నివృత్తి చేసుకుందాము. సార్తో మాట్లాడి మనకున్నటువంటి చాలా రకాల సమస్యలు కానివ్వండి, డౌట్స్ కానివ్వండి, థైరాయిడ్ కి సంబంధించి ఏమేమి ఉంటాయి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా వస్తుంటాయి, ఈ రోజు ఈ విషయాలన్నీ డాక్టర్ గారితో మాట్లాడి మన సందేహాలన్నీ కూడా క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. Wellness Mediclinics, Dr. Sandeep Gampa, General Physician, Diabetologist and Critical Care Specialist, Raja Theatre Road, Karimnagar. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థైరాయిడ్ గురించి చాలా సమస్యల మీద, అంటే చాలా సందేహాల మీద మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి? థైరాయిడ్ గ్రంథి అనేది మన బాడీలో నెక్ లో ఉంటుంది మేడం. ఓకే. ఈ గ్రంథి అనేది మన బాడీలో రెండు రకాల హార్మోన్స్ తయారు చేస్తుంది, T3 అండ్ T4. ఎప్పుడైతే మన బాడీ ఈ హార్మోన్ ని తక్కువ మోతాదులో తయారు చేస్తే, అంటే T3 తక్కువైపోతుంది, T4 తక్కువైపోతుంది అన్నప్పుడు మనం దాన్ని హైపోథైరాయిడిజం అని అంటాం. ఇదే హార్మోన్ సపోజ్ బాడీ అవసరం కంటే ఎక్కువ తయారు చేస్తే, అంటే T3 ఎక్కువ అవడం, T4 ఎక్కువ అవడం అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటాం. సో మెయిన్ గా చూసుకుంటే ఈ రెండు రకాలు ఎక్కువగా వస్తుంటాయి. అంటే దీంట్లో అంటే భారతీయుల్లో హైపోథైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది అని వింటుంటాం కదా. అవును మేడం. నిజమేనా సార్ అది? ఎస్ మేడం. అంటే ఒక 100 కేసెస్ వస్తే థైరాయిడ్ కేసెస్, అందులో 90% మెంబర్స్ కి హైపోథైరాయిడిజం. సో హైపో ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి గల కారణాలు ఏంటి? హైపోథైరాయిడిజం రావడానికి రీజన్ ఏంటి అసలు? మెయిన్ గా రెండు కారణాలు ఉంటాయి మేడం. మెయిన్ గా ఎందుకన్నా అంటే ఇవి కాకుండా కూడా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. సో ఫస్ట్ ఆ మెయిన్ గా రెండు కారణాలు ఏంటి అంటే, ఒకటి అయోడిన్ లోపించడం. మనం తీసుకున్న ఫుడ్ లో అయోడిన్ తక్కువ ఉంటే అప్పుడు థైరాయిడ్ హార్మోన్ తయారీకి కావాల్సిన అయోడిన్ అనేది లేకపోవడం వల్ల మనకు హైపోథైరాయిడిజం వస్తుంది. రెండో కారణం వచ్చేసరికి ఆటోఇమ్యూన్ కండిషన్. ఆటోఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీలో మన థైరాయిడ్ కి అగెనిస్ట్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ తయారు చేస్తుంది. దానివల్ల థైరాయిడ్ కొంత పార్ట్ డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఈ యాంటీబాడీస్ వెళ్ళి మన థైరాయిడ్ గ్లాండ్ ని అటాక్ చేయడం వల్ల. దీన్ని హషిమోటోస్ థైరాయిడిజం అని అంటాము. ఇది సెకండ్ టైప్ ఆఫ్, ఇది కూడా మోస్ట్ కామన్. సో ఎక్కువగా ఇది కూడా జరుగుతుంటుంది. అవును మేడం. అసలు లక్షణాలు ఎలా తెలుస్తాయి? అంటే ఈ పేషెంట్ లో, ఈ వ్యక్తిలో థైరాయిడ్ స్టార్ట్ అవుతుంది అనే లక్షణాలు మనం తెలుసుకోవాలంటే ఎలా అసలు? యూజువల్ గా హైపోథైరాయిడ్ గురించి లక్షణాలు వచ్చేసరికి వెయిట్ గెయిన్, అంటే బరువు పెరగడం, తొందరగా అలసిపోవడం, ఎక్కువ నిద్రపోవడము, అండ్ మన మోషన్ కూడా కాన్స్టిపేషన్ అంటాం కదా, టైట్ గా రావడం, లేదు అని అంటే డిప్రెషన్ గా ఉండడం, లేకపోతే స్కిన్ డ్రై అయిపోవడం, లేకపోతే హెయిర్ డ్రై అయిపోవడం, హెయిర్ ఫాల్ ఉండడం, ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు ఉంటాయి, హైపోథైరాయిడ్ లక్షణాలు. అండ్ ఆడవారిలో మెన్సెస్ ఇరెగ్యులర్ గా ఉండడం, మెన్సెస్ ఇరెగ్యులర్ గా ఉంటుంది అండ్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఫస్ట్ ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. డాక్టర్ సంప్రదించడం చాలా అంతే మేడం. సో అంటే జనరల్ గా థైరాయిడ్ ఉన్న వ్యక్తుల్లో మీరు అన్నారు ఇంతకుముందు వెయిట్ గెయిన్ అని, వెయిట్ లాస్ కూడా ఉంటుందా? అవును మేడం. మనం ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నట్టు థైరాయిడ్ లో రెండు రకాలు, హైపో అండ్ హైపర్ థైరాయిడ్. ఈ హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ లో మనం యూజువల్ గా వెయిట్ లాస్ చూస్తుంటాం అనమాట. ఈ వెయిట్ లాస్ అప్పుడు ఏమైతుందంటే మన బాడీలో T3 అండ్ T4 ఎక్కువ అవుతుంది. దానివల్ల లక్షణాలు ఇప్పుడు ఏదైతే హైపోక్ చూసినామో హైపర్ లక్షణాలు అపోజిట్ గా ఉంటాయి. లైక్ వెయిట్ లాస్ అవ్వడం, యాంగ్జైటీ పెరిగిపోవడం, గుండె దడదడ కనిపించడం, ఎక్కువ స్వెట్టింగ్ రావడం, అండ్ ఫ్రీక్వెంట్ గా మోషన్ పోతారు. ఎట్లయితే ఇది కాన్స్టిపేషన్, హైపోలో కాన్స్టిపేషన్ చూస్తామో హైపర్ లో డైరియా చూస్తాం. ఇలాంటి లక్షణాలతోటి హైపర్ థైరాయిడిజం వాళ్ళు వస్తారు. హైపర్ థైరాయిడ్ ఉన్న ఫీమేల్స్ లో మనకు మెన్సెస్ ఇరెగ్యులర్ గా వస్తాయి. ఇందులో బ్లీడింగ్ తక్కువ అవుతుంది. అంటే ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హైపోథైరాయిడ్? ఈ హైపోథైరాయిడిజం అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది మేడం. ఈవెన్ బర్త్, నియోనేటల్ నుంచి, ఇన్ఫాంటైల్ హైపోథైరాయిడిజం నుంచి, చైల్డ్హుడ్ థైరాయిడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేయొచ్చు. బట్ ఎక్కువ కామన్ గా మేము ఫిజిషియన్స్ గా చూసేది 20 to 30 years ఫీమేల్స్ లో, చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ అంటారు. ఈ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్ లో కామన్ గా చూస్తుంటాం. కామన్ గా వస్తుంటది ఎక్కువ శాతం. ఇది మెయిన్. సో వీళ్ళంటే ఎలాంటి ఫుడ్ ఇంటేక్, అట్లా జాగ్రత్తలు ఏంటి, ఏం తీసుకోవాలి మేడం? ఇందాక మనం అనుకున్నట్టు సపోజ్ ఈ హైపోథైరాయిడ్ కారణం అయోడిన్ లోపం అనుకోండి, అప్పుడు అయోడిన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అయోడిన్ ఎక్కువగా ఉన్నటువంటి తీసుకున్న ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే అయోడిన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ అంటే ఎక్కువ సీ ఫుడ్స్ లో ఉంటుంది.
సీ ఫుడ్ అంటే ఫిషెస్ గానీ, క్రాబ్స్ గానీ అట్లా తీసుకుంటారు కదా మనం, ప్రాన్స్ గానీ, ఈ సీ ఫుడ్స్ అన్నింటిలో కూడా అయోడిన్ శాతం ఎక్కువ ఉంటుంది. లేకపోతే మనం వాడే సాల్ట్ లో అయోడైజ్డ్ సాల్ట్ వస్తుంది కదా, అందులో కూడా మనకు కావాల్సినంత అయోడిన్ ఉంటుంది. మిగిలిన రొటీన్ గా మిల్క్ లో గానీ, ఎగ్స్ లో గానీ, లేకపోతే కూరగాయల్లో గానీ వాటిల్లో కూడా అయోడిన్ శాతం ఉంటుంది. కానీ అది మన సాయిల్ లో ఉన్న అయోడిన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే సపోజ్ సాయిల్ లో అయోడిన్ ఉందనుకోండి, అంటే అవి ఎక్కడైతే పండించిండ్రో అందులో అయోడిన్ ఉంటే అది ఆ ఫుడ్ ద్వారా మన బాడీకి నేచురల్ వస్తుంది. లేదు అని అంటే మనం అయోడైజ్డ్ సాల్ట్ కూడా సప్లిమెంట్ లాగా తీసుకోవచ్చు. సో మిమ్మల్ని అడిగితే మీరు అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది అని. అవును మేడం, డెఫినెట్ గా. యాక్చువల్ గా ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఏదైతే 1984 లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సాల్ట్ లో అయోడిన్ కలపమని చెప్పింది. ఎందుకంటే మన ఇండియన్స్ లో అయోడిన్ శాతం ఫుడ్ లో తక్కువై హైపోథైరాయిడ్ కేసెస్ ఎక్కువైతున్నాయి అని చెప్పేసి మనం కావాలనే కలుపుతున్నాం అనమాట. లైక్ 15 ppm అని అంటారు, అంత డోస్ లో మనం ఇస్తున్నాం. అదే సార్, మాకు ఒక డౌట్ ఉండే అనమాట. చాలా యాడ్స్ లో కానివ్వండి, చాలా వీడియోస్ లో, యూట్యూబ్ వీడియోస్ లో కూడా చూసి ఉన్నాం అయోడైజ్డ్ సాల్ట్ తినండి అని చెప్పి. అదంతా నిజమా అబద్ధమా? అవును మేడం, అంతే చాలా కాంట్రవర్షియల్ చేస్తున్నారు. యాక్చువల్ గా అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలని కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబర్స్ తీసుకోవద్దని కొందరు చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి. దాంతో పాటు నేచురల్ గా ఇంటేక్ ఉంటే ఇంకా బెటర్. బట్ అయోడైజ్డ్ సాల్ట్ అయితే తీసుకోవాలి. ఇదేం మనకు అయోడిన్ ఇప్పుడు ఫుడ్ ద్వారా తీసుకునే అయోడిన్ అండ్ సాల్ట్ ద్వారా తీసుకునే అయోడిన్ ఎక్కువైపోయి మనకు అయోడిన్ ఎక్కువైపోతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు యూజువల్ గా. ఎందుకంటే ఈవెన్ పర్ డే 1000 మైక్రోగ్రామ్స్ అయోడిన్ వరకు కూడా సేఫ్. ఒకవేళ ఎక్స్ట్రా అయోడిన్ హ్యూమన్ బాడీలో అంటే ఎంత వరకు ఉండాలి సార్ డైలీ? పర్ డే మనకు 150 మైక్రోగ్రామ్స్ రికమెండెడ్ మేడం. 150 మైక్రోగ్రామ్స్ అయోడిన్ తీసుకోవాలి అని ఉంటుంది అనమాట. మనం సాల్ట్ ద్వారా అప్రాక్సిమేట్ గా ఒక 100 మైక్రోగ్రామ్స్ ద్వారా వస్తుంది, మిగిలింది మన ఫుడ్ ద్వారా వస్తుంది. ఈవెన్ 1000 మైక్రోగ్రామ్స్ వరకు కూడా మన బాడీకి ఎలాంటి హాని ఉండదు. ఒకవేళ ఎక్స్ట్రా అయోడిన్ తీసుకుంటే అది యూరిన్ లో బయటకు వచ్చేస్తుంది. సో అయోడైజ్డ్ సాల్ట్ అవాయిడ్ చేయండి అని మాత్రం మేము చెప్పము. సో మిక్సింగ్ మనం తీసుకునే ఇంటెక్ ఫుడ్ లో చూసుకొని తీసుకోవడం బెటర్ అంటారు ఇంకా? అవును మేడం. సార్ ఇంతకుముందు అన్నారు కదా 2 రకాల థైరాయిడ్ అనేది ఉంటుంది అని చెప్పి. అసలు ఎలాంటి టెస్ట్లు ఉంటాయి, ఎలా తెలుసుకోవడం? హైపో హైపర్ అనేది తెలుసుకోవడం ఎలా అసలు? యూజువల్ గా మనం ఫస్ట్ బేసిక్ గా అందరికి చేసే టెస్ట్ ఏంటంటే TSH, T3 అండ్ T4 టెస్ట్. ఈ 3 టెస్ట్లు కామన్ గా చేస్తుంటాం. T3 అండ్ T4 అనేటివి హార్మోన్స్. TSH అనేది ఈ హార్మోన్ ని రెగ్యులేట్ చేసి పిట్యూటరీ హార్మోన్. సో ఈ TSH వాల్యూ బట్టి మనం పేషెంట్ కి హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం ఉందనుకోండి, ఇందులో TSH ఎక్కువ అవుతుంది. అదే హైపర్ థైరాయిడిజం అనుకోండి, TSH ఇందులో తక్కువ ఉంటుంది. అంటే ఎలా సరే, అంటే క్యాలిక్యులేషన్ ఎలా చేస్తుంటారు దాని వాల్యూ? హైపోలో, హైపర్ లో నార్మల్ వాల్యూ TSH నార్మల్ వాల్యూ వచ్చేసరికి 0.5 నుంచి 5.5 వరకు నార్మల్ గా తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ 5.5 కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం అని వర్డ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే 0.5 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు సబ్ క్లినికల్ హైపర్ థైరాయిడిజం అనే వర్డ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ TSH వాల్యూ బట్టి మనకు ఆ పేషెంట్ కి హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా అని తెలుసుకోగలుగుతాం. దీని తర్వాత ఇంకా ఏదైనా ఇంకో హై లెవెల్ లో ఇంకేమైనా టెస్ట్లు ఉంటాయా? ఉంటాయి మేడం, కానీ ఫస్ట్ ఇవి స్క్రీనింగ్, అంటే ఫస్ట్ బేసిక్ గా ఇవి చేస్తాము. ఇందులో వచ్చిన రిజల్ట్స్ బట్టి కొందరికి మనం ఇంకా స్పెషల్ టెస్ట్లు చేసుకోవాల్సి వస్తుంది. స్పెషల్ టెస్ట్ అంటే ఇందాక నేను మీతోటి చెప్పినట్టు కొంతమంది పేషెంట్స్, అవును, కొంతమందికి హైపోథైరాయిడిజం కి కారణాలు ఏంటి అని అడిగారు కదా. అయోడిన్ తక్కువ ఉండడం వల్ల ఫుడ్ లో, అండ్ రెండోది ఆటో ఇమ్యూన్ కండిషన్. ఈ రెండింటికి డిఫరెన్స్ చేయడానికి, అంటే పేషెంట్ కి అయోడిన్ తక్కువ ఉండడం వల్ల హైపోథైరాయిడిజం వచ్చిందా, లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల హైపోథైరాయిడిజం వచ్చిందా, ఇది తెలుసుకోవడానికి మనకు యాంటీ TPO అనే టెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్ కి TSH అబ్నార్మల్ వస్తుందో అప్పుడు ఈ రెండిట్లో పేషెంట్ కి ఏముంది అని తెలుసుకోవడానికి యాంటీ TPO టెస్టింగ్ చేస్తాం మేడం. అండ్ హైపర్ థైరాయిడిజం విషయానికి వస్తే అందులో మనం ఈ T3, T4 కాకుండా ఫ్రీ T3, ఫ్రీ T4 అని స్పెషల్ టెస్ట్లు చేస్తాం అనమాట. సో పేషెంట్ కి ఏం టెస్ట్లు చేయాలి అనేది వాళ్ళ TSH రిపోర్ట్స్ బట్టి, వాళ్ళ లక్షణాలు బట్టి డిసైడ్ అవుతుంటారు. ఇప్పుడు బేసిక్ టెస్ట్లు కాకుండా ఇప్పుడు మీరు అన్నారు కదా ఫ్రీ అని చెప్పి, ఫ్రీ T4, ఫ్రీ T3, దీంట్లో అంటే దీనికి ఏమైనా కాస్ట్ ఎక్కువ ఉంటుంది? అవును మేడం. ఇప్పుడు రొటీన్ టెస్ట్లు మీరు ఏదైతే TSH, T3, T4 ఉందో ఇది మనకు 500 రూపీస్ లోపల అయిపోతుంది. కానీ ఈ ఫ్రీ T3, ఫ్రీ T4 ఏవైతే కొందరు స్పెషల్ పేషెంట్స్ కి వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేడం. అరౌండ్ 1000-1500 రూపీస్ అవుతుంది.
దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఓకే సార్, అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా థ్రోట్ లో బటర్ఫ్లై షేప్ లో గ్రంథి, సర్జరీస్ ఉంటాయా సార్? అంటే తీసేయడం, కంప్లీట్ గా రిమూవ్ చేయడం అనేది సాధ్యం అవుతుందా? మేడం ఇప్పుడు మీరు అనేది గాయిటర్, ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ వాపు వస్తుందో, సైజ్ పెరుగుతుందో దాన్ని మనం గాయిటర్ అంటాం. ఈ గాయిటర్ హైపోలో వస్తుంది, హైపర్ లో వస్తుంది. ఓకేనా? ఆ లక్షణాలు అంటే జనరల్ గా కనిపిస్తుంటాయా పేషెంట్ లో? కొందరికి కనిపిస్తాయి మేడం. కొందరికి ఎర్లీగా మనకు థైరాయిడ్ పికప్ అయిన వాళ్ళలో ఆ గాయిటర్ డెవలప్ కాకముందే మనం ట్రీట్మెంట్ పెట్టేస్తాం, వాళ్ళకి అవసరం ఉండదు. లేదు, కొందరికి మాత్రం ఆల్రెడీ గాయిటర్ డెవలప్ అయి వచ్చేస్తారు మన దగ్గరికి. కొంతమందిలో అంటే ఈ బేసిక్ లక్షణాలు కూడా కనిపించిన వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు పేషెంట్స్ లో. ఎస్ మేడం, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హైపోథైరాయిడ్ విషయానికి వస్తే నార్మల్ TSH 0.5 నుంచి 5.5 వరకే అని అంటాం. ఎప్పుడైతే 10 కంటే ఎక్కువ TSH అయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఓవర్ హైపోథైరాయిడిజం అంటాం. ఈ కేసెస్ లో పేషెంట్ లక్షణాలతోటి వస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్న లక్షణాలు, తొందరగా కలిసిపోవడము, నిద్ర ఎక్కువ రావడము, కాన్స్టిపేషన్, డిప్రెషన్, ఈ సిమ్టమ్స్ అన్ని వస్తాయి. డ్రై హెయిర్, స్కిన్ డ్రై అవ్వడం, ఇట్లాంటి వాటితో. ఈ 5.5 to 10 మధ్యలో ఉన్న వాళ్ళు, వీళ్ళకి యూజువల్ గా లక్షణాలు ఉండవు. అనుకోకుండా రొటీన్ చెకప్ లోనో లేకపోతే వేరే ఏదో కండిషన్ కోసం వస్తే TSH చేస్తే ఇందులో పికప్ అవుతుంది. వీళ్ళని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. వీళ్ళకి TSH 5.5 నుంచి 10 మధ్యలో ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ కి మెడిసిన్ పెట్టాలా వద్దా అనేది ఒక క్వశ్చన్. అయితే ఇందులో అందరి పేషెంట్స్ కి పెట్టం మేడం, డిపెండ్స్ పేషెంట్ కండిషన్ ని బట్టి. అంటే పేషెంట్ కి అసలు లక్షణాలు అసలుకే లేవా, ఏజ్ ఎంత, వాళ్ళు ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, ఫీడింగ్ మదరా, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ చూసి మనం డిసైడ్ అవుతాం అనమాట వీళ్ళకి ట్రీట్మెంట్ పెట్టాలా లేదా అని. కొందరికి ఏం చేస్తామంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేవు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు, ఓల్డ్ ఏజ్ కాదు, ఇట్లాంటి వాళ్ళకి మనము మళ్ళీ ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 6 months రిపీట్ టెస్ట్ చేసుకొని రమ్మంటాం. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ పాలసీలో ఉంటాం మేడం. సార్, అట్లనే ఈ హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కి ఎలాంటి మెడిసిన్ అవైలబుల్ లో ఉంది? మీరు ఎలాంటి మెడిసిన్ ని ప్రిఫర్ చేస్తున్నారు? హైపోథైరాయిడిజం లో మెయిన్ గా మనకు వచ్చే మెడిసిన్ ఒకటే, LT4 అని అంటారు మేడం, లివోథైరాక్సిన్ అని ఉంటుంది. ఇది మనకు 12.5 తో స్టార్ట్ అవుతుంది, 200 వరకు కూడా ఉంటుంది డోసేజ్, మైక్రోగ్రామ్స్ మేడం, MCG. ఇందులో ఎవ్రీ 12.5 కి ఒక డోస్ ఉంటుంది మనకు. లైక్ 12.5 తో స్టార్ట్ అయింది, నెక్స్ట్ 25, 37.5, 50, ఎవ్రీ 12.5 కి మనకు డోస్ అనేది మారుతుంది. పేషెంట్ కండిషన్ ని బట్టి, వాళ్ళ కండిషన్ ని బట్టి, వాళ్ళ TSH వాల్యూ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి మనం ఎంత డోస్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ లో అసలు థైరాయిడ్ ఉంది అన్న విషయం తెలుసుకోలేకపోయి అట్లాగే కొంతకాలం గడిచింది అనుకోండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అంటే బాడీలో అలాగే కొద్ది కాలం గడపడం వల్ల కొన్ని సందర్భాల్లో అంటే అంత స్టేజ్ వచ్చేసిన పేషెంట్ కి సిమ్టమ్స్ ఉంటాయి, లక్షణాలు వచ్చేస్తాయి. ఒకవేళ లక్షణాలను ఇగ్నోర్ చేసేసి కాలవాపులు వస్తున్నా గానీ, తొందరగా కలిసిపోతున్నా గానీ, ఏవైతే ఇందాక మనం లక్షణాలు మాట్లాడుకున్నామో ఆ వచ్చినా గానీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకపోవడము, లేకపోతే మెడిసిన్స్ వాడకపోవడము చేస్తే మాత్రం అప్పుడు హార్ట్ పెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది మేడం, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మిక్సెడిమా కోమా అని ఒక కండిషన్ ఉంటుంది, ఇది కూడా ఒక ఎమర్జెన్సీ అన్నమాట. ఇది కూడా చాలా డేంజర్, అంటే కోమాలకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ చాలా రేర్, అంటే ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు. అసలు బాడీ మొత్తానికి థైరాయిడ్ హార్మోన్ తయారు చేయట్లేదు అండ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా కన్సల్ట్ అవ్వట్లేదు, మంత్స్ గడుస్తుంది, అయినా పేషెంట్ మెడిసిన్స్ తీసుకోవట్లేదు అని అంటే మాత్రం ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ అది చాలా తక్కువ చూస్తాం మనం. సో మీరైతే ఎలాంటి మెడిసిన్ ప్రిఫర్ చేస్తారు వీళ్ళకి ఎక్కువగా? హైపోథైరాయిడ్ పేషెంట్స్ కి లివోథైరాక్సిన్ LT4 అని ఉంటుంది మేడం, అదొకటే మెడిసిన్. ఇంకా అంటే మార్కెట్ లో అవైలబుల్ ఉంది అదొకటేనా? అదొకటే మేడం. అంటే ట్రైయాయిడ్ థైరోనిన్ అని ఇంకొక మెడిసిన్ ఉంటుంది మేడం, బట్ అది యూజువల్ గా మనము రొటీన్ ప్రాక్టీస్ లో వాడము, స్పెషల్ కండిషన్స్ లో వాడతాము. లైక్ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ లో, పోస్ట్ సర్జికల్ పేషెంట్స్ లో, రేడియో యాక్టివ్ ఐడిన్ తీసుకునే పేషెంట్స్ లో, వాళ్ళలో మాత్రమే నేను చెప్పిన T3 అనే మెడిసిన్ వాడతాం. బట్ ఇన్ జనరల్ గా LT4 వాడతాం, లివోథైరాక్సిన్ అంటాం దాన్ని. సో ఆఫ్టర్ మెడికేషన్ కొంచెం మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అంటారా? మళ్ళీ నార్మల్ కండిషన్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఎస్ మేడం, నార్మల్ కండిషన్ కి వస్తారు, బట్ ఇమీడియట్ గా రారు.
అట్లీస్ట్ 2 weeks to 3 weeks టైం పడుతుంది. థైరాయిడ్ అనేది హార్మోన్ అనేది చాలా స్లోగా పనిచేస్తుంది బాడీలో, కంటిన్యూ వాడాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఎప్పుడన్నా సపోజ్ పేషెంట్ స్కిప్ అయింది అనుకోండి, ఒక టాబ్లెట్ ఈ రోజు తీసుకోవాల్సింది స్కిప్ అయింది అనుకోండి, అప్పుడు రేపు మనం 2 tablets అట్ ఏ టైం తీసుకోవచ్చు డేలో మేడం. అంటే సపోజ్ ఒక 2 days మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ 2 days 2 tablets తీసుకోవచ్చు. అంటే ఏదైతే మనం మిస్ అయినామో దాన్ని నెక్స్ట్ రోజు కంపెన్సేట్ చేయొచ్చు. బట్ ఈ లాజిక్ మనకు షుగర్ లో బీపీలో అప్లై చేయొద్దు. అంటే ఈ రోజు షుగర్ టాబ్లెట్ మర్చిపోతే రేపు 2 sugar tablets వేసుకోము. బట్ థైరాయిడ్ కి మాత్రం అలా చేయొచ్చు అన్నట్టు. అది నా గట్ ఫీలింగ్ తో చెప్పట్లేదు, అది క్లియర్ గా బుక్స్ లో ఉంది, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మేడం. అయితే మెడిసిన్ అసలు ఏ టైం లో తీసుకోవాలి థైరాయిడ్ పేషెంట్స్? గుడ్ క్వశ్చన్ మేడం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటిది అంటే థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకున్నాక మళ్ళీ దాంతో పాటు టీ కాఫీనో బ్రేక్ఫాస్ట్ చేయడమో లేకపోతే థైరాయిడ్ మెడికేషన్ తో పాటు వేరే మెడిసిన్స్ కలిపి తీసుకోవడము చేస్తుంటారు. సో అంటే ఇమిడియట్ గా అయితే తీసుకోవద్దు? లేదు మేడం, మనం ఎంప్టీ స్టమక్ లో తీసుకోవాలి. తీసుకున్నాక హాఫ్ అన్ అవర్ వరకు టీ గానీ కాఫీ గానీ బ్రేక్ఫాస్ట్ గానీ వేరే టాబ్లెట్స్ గానీ లైక్ బీపీ వేసుకుంటారు, ప్యాంటాప్ వేసుకుంటారు, ఇట్లాంటి అసిడిటీకి సంబంధించినవి వేసుకుంటారు. ఇవన్నీ వేసుకోవద్దు, అంటే గ్యాప్ ఇవ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీ ఇష్టం, మీరేమన్నా మినిమం హాఫ్ అన్ అవర్ అయితే గ్యాప్ ఉండాలి. అవును, వాటర్ తాగొచ్చు, వాటర్ తాగొచ్చు, నో ఇష్యూ. సో చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. చాలా మంది టాబ్లెట్స్ వాడతారు, అయినా కంట్రోల్ లేదు థైరాయిడ్ అని అనుకుంటారు. వాళ్ళు ఈ ఏదైతే ఎంప్టీ స్టమక్ రూల్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ లో వృద్ధులు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి టైం కి కేర్ తీసుకునే వాళ్ళు అందుబాటులో లేకపోతే, లేదంటే కొంతమంది వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళు, అనాథాశ్రమాలలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఎట్లా సార్ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కి? అంటే డైలీ వాళ్ళకి మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఉండరు అని కదా మీ క్వశ్చన్. అందులో స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ కి మనకు థైరో వీక్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. ఓకేనా, ఇందులో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ కి 25 doses పెట్టాం, 25 micrograms పెట్టినాం అనమాట. డైలీ 25 తీసుకోలేని వాళ్ళు ఒకటేసారి సండే ఆర్ సాటర్డే ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకొని 175 తీసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఒక్కసారి అంతే మేడం. అది వీక్ అంతా పనిచేస్తుంది. బట్ ఇవి కొన్ని స్పెషల్ కండిషన్స్ లో మాత్రమే ఇస్తాం, కొంతమందికి అంతే మేడం. యూజువల్ గా అందరికి డైలీ వేసుకోమనే చెప్తాము. ఎప్పుడైనా స్కిప్ అయితే నెక్స్ట్ రోజు 2 tablets అట్ ఏ టైం తీసుకోండి అని చెప్తాం. కానీ ఈ వీక్లీ వన్స్ డోసేజ్ అనేది మీరు ఇందాక అన్నట్టు స్పెషల్ కండిషన్స్ లా వాళ్ళు డైలీ తీసుకోలేకపోతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కి కుదరట్లేదు, వాళ్ళకి కేర్ టేకర్స్ లేరు అనుకునే సందర్భాల్లో మనం వీక్లీ వన్స్ టాబ్లెట్ కూడా ఆప్షన్ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ 1 week లో ఒకసారి అనుకున్నాం కదా, ఒక్కసారి కూడా మిస్ అయితే నెక్స్ట్ డే వేసుకోవచ్చా? నెక్స్ట్ డే వేసుకోవచ్చు మేడం, అంతే. దాన్ని కంపెన్సేట్ చేసుకోవచ్చు. డోస్ పెంచాల్సిన అవసరం ఏం లేదా? టాబ్ కంటిన్యూ లేదు, ఆ వీక్ లో ఆ డోస్ అయితే పడాలి ఒకసారి. ఇంకా యూజువల్ గా ఈ డైలీ వేసుకునే డోసెస్ ఉంటాయి కదా, అది ఒక రోజు మిస్ అయితే ఆ నెక్స్ట్ డే మనం 2 tablets అట్ ఏ టైం కూడా తీసుకోవచ్చు. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా థైరాయిడ్ వచ్చింది అని వింటుంటాం, అది ఎలా సార్? అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? ఫస్ట్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, ఎవరికైతే ఆల్రెడీ థైరాయిడ్ ఉంది అనుకోండి, మొదటి నుంచి ఉంది, ప్రెగ్నెన్సీలో కొత్తగా రాలేదు, ఆల్రెడీ ఉంది అని అనుకుందాం, వీళ్ళు వాళ్ళ TSH ని 3 లోపు ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నట్టు 0.5 నుంచి 5 నార్మల్, 5.5 నార్మల్ అని అనుకున్నాం కదా. బట్ ఈ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి ఐడియల్ గా 3 లోపు ఉంచుకోమని సజెస్ట్ చేస్తాం మేడం. ఎందుకంటే హైపోథైరాయిడ్ పేషెంట్స్ లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, పిల్లలు కావట్లేదు అంటుంటారు. వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ TSH వాల్యూని తక్కువలో ఉంచుకోండి అని చెప్తాం. అండ్ ఇప్పుడు ఈ పేషెంట్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు TSH 3 లోపు ఉంచుకున్నారు అండ్ వాళ్ళు కన్సీవ్ అయ్యిండ్రు, అంటే ప్రెగ్నెంట్ అయ్యిండ్రు, అవగానే అప్పుడు ఇమీడియట్ గా మనం వాళ్ళ డోసేజ్ ని పెంచుకుంటాం అనమాట. ఈవెన్ అప్పుడు TSH నార్మల్ ఉన్నా గానీ, ఎందుకంటే మనం యాంటిసిపేట్ చేస్తాం వీళ్ళకి ప్రెగ్నెన్సీలో ఇంకా రిక్వైర్మెంట్ పెరుగుతుంది, సో ముందే మనం డోస్ పెంచేస్తాం అనమాట. సో వాళ్ళు యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మా దగ్గరికి రావాలి. సో బ్యాలెన్స్డ్ గా ముందే ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం బయట TSH చేసుకొని నార్మల్ ఉంది కదా నేను అదే డోస్ వాడతా అంటే కుదరదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక డోస్ ఖచ్చితంగా పెంచుకోవాలి, చేంజెస్ ఉంటాయి కాబట్టి. అవును మేడం. ఇది ఆల్రెడీ ముందే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి.
అదే ప్రెగ్నెన్సీలో కొత్తగా థైరాయిడ్ తెలిసింది అనుకోండి, వాళ్ళకి వేరే డోసేజెస్ ఉంటాయి మేడం. వాళ్ళు మన దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకే సార్. చాలా మంది అమ్మాయిల్లో మీరు అన్నట్టుగా 25 to 30 years ఏజ్ లోపల ఉన్న పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని అమ్మాయిలు అయినప్పటికీ కూడా వాళ్ళకు థైరాయిడ్ కారణంగా మెన్సెస్ ప్రాబ్లం అని అంటుంటారు కదా, దాన్ని ఎలా సరే మెడికేషన్ తోని మనం క్లియర్ చేసుకోవచ్చు? అంతే మేడం. అంటే వాళ్ళకి ఎప్పుడైతే మెన్సెస్ ఇరెగ్యులర్ వస్తుందో మోస్ట్ కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ అయితే PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు కదా మేడం, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్. సో వాళ్ళకి ఇరెగ్యులర్ మెన్సెస్ వస్తున్నాయి, ఏదో 1-2 సార్లు సైకిల్ తప్పింది అంటే వేరే విషయం మేడం. రెగ్యులర్ గా ఎప్పుడు చూసినా ఇరెగ్యులర్ మెన్సెస్ వస్తున్నాయి, హెవీ బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ తక్కువ అవుతుంది, ఇలాంటి కంప్లైంట్స్ తోటి వస్తున్నారు అనుకోండి, ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి థైరాయిడ్ టెస్ట్ అయితే చేసుకోవాలి మేడం. ఇన్ కేస్ వాళ్ళకి థైరాయిడ్ డిసీజ్ ఉంది అని తెలిసింది అనుకోండి, వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేసినాక నెక్స్ట్ సైకిల్ 6 దాటి నెక్స్ట్ సైకిల్ నుంచి వెళ్ళి రెగ్యులరైజ్ అయిపోతాయి మేడం. ఓకే. ఇప్పుడు ఈ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ వీళ్ళు ఇద్దరు కూడా సేమ్ ఫుడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందా? డిఫరెంట్ గా వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా ఉంటుంది? తేడా అంటే మేడం, ఇప్పుడు మనం హైపోథైరాయిడ్ లో అవాయిడ్ చేయాలి అనే మెడిసిన్ ఫుడ్ అంటే జనరల్ గా అందరికి తెలిసింది మేడం, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, పీనట్స్. అంటే పీనట్స్ అంటే మళ్ళీ రా కుక్డ్ కాదు, కుక్డ్ తినొచ్చు. ఓకేనా, రా పీనట్స్ గానీ, బ్రకోలీ గానీ, క్యాబేజ్ గానీ, ఇవన్నిటిలో యాంటీ థైరాయిడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం హైపోథైరాయిడ్ పేషెంట్స్ కి అవాయిడ్ చేయమని చెప్తాం మేడం. అదే హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ లో తీసుకోవచ్చు. అండ్ హైపోథైరాయిడ్ పేషెంట్స్ లో మనం అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోండి అని ప్రిఫర్ చేస్తాం. హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ లో మనం అలాంటి రెస్ట్రిక్షన్ ఏం పెట్టాం. లైక్ మీ ఇష్టం, మీరు రాక్ సాల్ట్ తీసుకోవచ్చు, పింక్ సాల్ట్ తీసుకోవచ్చు, ఐరన్ తక్కువ ఉన్నా ఓకే. ఎందుకంటే మీ బాడీకి ఆల్రెడీ ఎక్సెస్ హార్మోన్ తయారవుతుంది. సో మనం అలాంటి కేసెస్ లో అయోడైజ్డ్ సాల్ట్ అనే రూల్ పక్కన పెట్టిస్తాం. సార్ మరి అసలు ఈ ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ థైరాయిడ్ ఉన్నట్లయితే మొదటి నుంచి కానీ మధ్యలో వచ్చినా కానీ ఎన్ని నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మేడం? యూజువల్ గా మనము నాన్ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి 2 months కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటాం అని చెప్పాను. ఎప్పటి వరకు? టిల్ వాళ్ళ థైరాయిడ్ కంట్రోల్ వచ్చే వరకు. ఒకసారి కంట్రోల్ వచ్చింది అన్న తర్వాత 6 monthly or 1 yearly ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్తాం ఫాలో అప్ కి. సో ఎవ్రీ మంత్ అవసరం లేదు? ఎవ్రీ మంత్ అవసరం లేదు, వచ్చిన తర్వాత అంతే మేడం. ఎవ్రీ మంత్ అనేది ఓన్లీ మనం ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో అడ్వైజ్ చేస్తాం మేడం. అది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలా మంత్లీ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తాం అనమాట. అదే మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ 2 months ఒకసారి అని చెప్పేస్తాం అన్నట్టు. మరి ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ లో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? అంటే థైరాయిడ్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మేడం అది ముందు నుంచి సపోజ్ పేషెంట్ థైరాయిడ్ ఉంది బట్ దాన్ని నెగ్లెక్ట్ చేసిండ్రు అండ్ కన్సీవ్ అయినరు అంటే ప్రెగ్నెంట్ అయినరు, వాళ్ళకి రిస్క్ ఆఫ్ అబార్షన్ ఎక్కువ ఉంటది. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months లో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే మీ థైరాయిడ్ స్టేటస్ చూసుకోండి. ఒకవేళ మీకు థైరాయిడ్ ఉంది, లక్షణాలు ఉన్నా లేకపోయినా థైరాయిడ్ స్టేటస్ చూసుకోండి. ఒకవేళ మీకు థైరాయిడ్ ఉంది అని అనిపిస్తే ఆ డాక్టర్ సలహా ప్రకారం మీరు దానికి మెడికేషన్ తీసుకోండి. అదే ప్రెగ్నెన్సీ ఒకటి అబార్షన్ రిస్క్ చెప్పాను, రెండోది బేబీకి కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ట్రాన్సియంట్ మేడం, కొద్ది రోజుల వరకు వస్తుంది. దాన్ని ట్రాన్సియంట్ కంజెంటల్ హైపోథైరాయిడిజం అంటారు. అంటే మదర్ కి థైరాయిడ్ ఉండడం వల్ల బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మదర్ థైరాయిడ్ కంట్రోల్ లో పెట్టుకుంటుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే సార్. అండ్ సార్ ఇంకొక డౌట్, ప్రెగ్నెంట్ తో ఉన్న ఉమెన్ కి ఆఫ్టర్ డెలివరీ కూడా అంటే థైరాయిడ్ ఆల్రెడీ ఉండి ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ అయ్యి డెలివరీ అయిన తర్వాత ఉంటుందా పోతుందా థైరాయిడ్ అనేది? మేడం ఇందులో రెండు. ఒకటి, అంతకుముందు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కంటే ముందు థైరాయిడ్ లేదు, ప్రెగ్నెన్సీలోనే తెలిసింది. అలాంటి వాళ్ళకి యూజువల్ గా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా టాబ్లెట్స్ అవసరం ఉండదు, యూజువల్ గా ఆపేయచ్చు. లేదు అంతకుముందు ప్రెగ్నెన్సీ కంటే ముందు నుంచిలే థైరాయిడ్ ఉంది, సమ్ 50 వాడుతున్నారు అనుకుందాం, ప్రెగ్నెన్సీలో డోస్ పెరుగుతుంది 75 micrograms దాకా ఎగ్జాంపుల్. ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ పోస్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ పాత డోస్ కి తీసుకొస్తాం అనమాట. ఓల్డ్ డోసేజ్ కి తీసుకొస్తాం అనమాట. సో కంప్లీట్ గా మెడికేషన్ ఆపేయడం అంటే అయితే ఉండదు. అంటే ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అయింది థైరాయిడ్ అని అంటే యూజువల్ గా మళ్ళీ ఆపేస్తాం, ప్రెగ్నెన్సీ తర్వాత ఆపేస్తాము. ముందు నుంచెల్లే ఉన్న థైరాయిడ్ కి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా జనరల్ ఉమెన్ అయినా కూడా ఎవరైనా సరే ఫుడ్ కండిషన్స్ మాత్రం ఇప్పుడు మీరు చెప్పినట్టు సేమ్ రూల్స్ మేడం. కానీ ఏంటంటే టెస్టింగ్ మాత్రం ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ 1 month కి ఒకసారి టెస్ట్ చేసుకోమని చెప్తాం.
సెకండ్ హాఫ్ లో 2 months కి ఒకసారి చేసుకోమంటారు. అదే నార్మల్ పర్సన్స్ ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ వచ్చే వరకు 2 months కి ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. ఒకసారి కంట్రోల్ వచ్చింది తనకి కూడా ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి తర్వాత 6 months కి ఒకసారి 1 year కి ఒకసారి కంట్రోల్ వచ్చింది అని మనకు కాన్ఫిడెన్స్ వచ్చినాక 6 months కి ఒకసారి అయినా పర్లేదు. అప్పటి వరకు అయితే ఇప్పుడు 6 months అన్నారు కదా, ఈ 6 months వరకు అయితే ఫస్ట్ రాసిన ఆ మెడిసిన్ వాడు అంతే మేడం. ఏ డోస్ తో అయితే వాళ్ళ కంట్రోల్ వచ్చిందో అదే డోస్ ని కంటిన్యూ చేయమని చెప్తున్నాం. కానీ ఆ డోస్ ఈ పేషెంట్ కి ఎంత డోస్ కరెక్ట్ అని తెలుసుకోవడానికి మాత్రం టైం పడుతుంది. సో థైరాయిడే కదా, నార్మలే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు, అస్సలు చేయొద్దు మేడం. సార్ అలాగే థైరాయిడ్ టెస్ట్ చేయించుకునే ముందు ఏమైనా కండిషన్స్ ఏమైనా ఫాలో అవ్వాల్సిన విషయాలు ఉన్నాయా? మేడం థైరాయిడ్ టెస్ట్ మనం యూజువల్ గా ఫాస్టింగ్ లో చేయించుకోమని చెప్తాము. అండ్ థైరాయిడ్ టెస్ట్ కంటే ఒక 48 hours ముందు మనం బయోటిన్ సప్లిమెంటేషన్ ఉంటే ఆపేయమని చెప్పేస్తాం అనమాట. అంటే మల్టీవిటమిన్. అవును మేడం. బయోటిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రొటీన్ గా మార్కెట్ లో దొరికే జింకోవిట్ మల్టీవిటమిన్స్, A to Z, డీప్లెక్స్ 4 ఇవన్నిట్లో బయోటిన్ ఉంటుంది. ఇది మన టెస్ట్ రిజల్ట్ తోటి కొంచెం క్లాష్ వస్తుంది అనమాట. అందుకోసమే ఒక 2 days ముందు టాబ్లెట్ ఆపేయమని చెప్పిస్తాము, టెస్ట్ ఇస్తాము, మళ్ళీ తర్వాత రీస్టార్ట్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకున్నటువంటి చాలా సందేశాలు ఈ రోజు మీ ద్వారా అన్ని తెలుసుకోగలిగాము. సో ఇదండి థైరాయిడ్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడికేషన్ వాడాలి అనే అన్ని విషయాల్ని ఈ రోజు డాక్టర్ గారి నోట విన్నాము. సో నెక్స్ట్ వీడియోలో హైపర్ థైరాయిడ్ గురించి మిగిలిన విషయాన్ని కూడా, మిగిలిన అన్ని డౌట్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. ఈ థైరాయిడ్ పైన మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో రాయండి. వాటి ద్వారా నేను డాక్టర్ గారిని తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నాన్ని నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ కరీంనగర్ చూస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.